హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఈరోజు మన రెసిపీ చాక్లెట్ స్పంజీ కేక్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. చాక్లెట్ కేక్ కాబట్టి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లల బర్త్డేకి అయినా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ అయినా ఇలా మనమే ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసామంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది కదండి. సో ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో కేక్ ప్రిపేర్ చేయండి. లేట్ చేయకుండా కేక్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కప్పు మైదా పిండి తీసుకుని ఇలా జల్లెడతో జల్లించాలి. ఉండలు లేకుండా ఉండాలండి. ఇలా జల్లించడం వల్ల కేక్ అనేది స్పంజీగా వస్తుంది. చూడండి, ఒక కప్పు మైదా పిండి మొత్తం ఇలా జల్లించేసిన తరువాత 2 స్పూన్ల వరకు కోకో పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ఇన్స్టెంట్ బ్రూ పౌడర్ ఉంటుంది కదండి, కాఫీ పౌడర్, అది 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి ఈ పౌడర్స్ అన్నింటినీ ఉండలు లేకుండా ఇలా జల్లించి పెట్టుకోవాలి. చూడండి, ఇలా జల్లిస్తే చిన్న చిన్న ఉండలు వచ్చాయి. వీటిని పక్కన పెట్టేద్దాం. చూడండి, ఇలా పౌడర్స్ అన్నీ జల్లించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని 3/4 కప్ వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి. 1 కప్పు మైదా తీసుకున్నాం కదండి, 3/4 కప్పు షుగర్ పౌడర్ కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. నెక్స్ట్ 1/2 కప్పు వరకు వెన్న వేసుకోవాలి. 2 గుడ్లను కొట్టి వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపి బాగా మెత్తగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టండి. చూడండి, ఈ విధంగా క్రీమీలా ఉండాలి. 1 కప్పు మైదాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్తో చూపించానండి. మీరు కూడా ఇలానే వేయండి. అప్పుడు కేక్ స్పంజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మనం జల్లించి పెట్టుకున్న పౌడర్లో మిక్సీ పట్టిన ఈ బ్యాటర్ని కూడా వేసి ఇలా 1 వే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 1 వే డైరెక్షన్లోనే కలపండి. రివర్స్లో ఎలా అంటే అలా కలపకూడదు. కొంచెం థిక్గా ఉంది కాబట్టి కొద్దిగా పాలు వేసి కలుపుతున్నాను. 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేయండి. ఎగ్ వేసాం కదండి, స్మెల్ లేకుండా ఉంటుంది. చూడండి, మనం కలిపిన కేక్ బ్యాటర్ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. చూడండి, ఇలా కలిపిన తరువాత కేక్ బ్యాటర్ను ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలా 1 వే డైరెక్షన్లోనే తిప్పండి. ఇలా ఎక్కువసేపు మిక్స్ చేయడం వల్ల కేక్ స్పంజీగా వస్తుంది. నేను కొన్ని టూటీ ఫ్రూటీలు కూడా వేస్తున్నాను. నెక్స్ట్ ఒక కేక్ టిన్ తీసుకుని ఆ కేక్ టిన్కి కింద సరిపడా ఒక బటర్ పేపర్ను వేసుకోవాలి. ఈ బటర్ పేపర్ పైన మరలా కొద్దిగా నెయ్యి అప్లై చేయండి. చుట్టూ కూడా ఇలా నెయ్యి అప్లై చేస్తే కేక్ ఈజీగా బయటకు వస్తుంది. ఇలా నెయ్యి రాసేసిన తరువాత కొద్దిగా మైదా పొడిపిండి కూడా చల్లాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ను ఈ కేక్ టిన్లో వేసేసుకోవాలి. చూడండి, ఇలా పిండి కేక్ బ్యాటర్ మొత్తం వేసేద్దాం. ఇప్పుడు కేక్ టిన్ను ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే సర్దుకుంటాయండి. అందుకు ఇలా ట్యాప్ చేయాలి. పైనుంచి కొద్దిగా జీడిపప్పులు, బాదం పప్పులు గార్నిష్ చేస్తున్నాను. నెక్స్ట్ కేక్ బేక్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలి. లేకపోతే ఇలా కుక్కర్ గిన్నె అయినా పెట్టుకుని 1 ఇంచ్ వరకు సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేయండి. ఇలా ప్రీహీట్ అయిన తరువాత మూత తీసి కేక్ టిన్ పెట్టేసి మూత పెట్టి ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు కేక్ను బేక్ చేయాలి. చూడండి, 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. చూడండి, ఇలా టూత్పిక్ అయినా చాకు అయినా గుచ్చి చూస్తే అతుక్కోకుండా ఉండాలి. పిండి ఏమైనా అతుక్కుంటే ఒక 5 నిమిషాలు మరలా బేక్ చేయండి. చూడండి, కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది కదా. ఇప్పుడు చల్లారిన తర్వాత చుట్టూ ఎడ్జెస్ అన్నీ ఇలా చాక్తో లూజ్ చేయండి. ఇలా లూజ్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి ఉల్టా తిప్పేసి ఇలా ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది.
నెక్స్ట్ బటర్ పేపర్ని కూడా తీసేద్దాం. చూడండి ఈజీగా వచ్చేసింది కదా బటర్ పేపర్. చూడండి చాలా స్పంజీగా చాలా సాఫ్ట్గా వచ్చింది కేక్. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. ప్రజెంట్ నేను ప్లెయిన్ కేక్ చూపించానండి. నెక్స్ట్ వీడియోస్లో ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈజీగా కేక్ డెకరేషన్స్ చూపిస్తాను. మీరు కూడా ఈ కేక్ను ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.